మనం అయితే బదలపూర్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. ఈ బదలపూర్ రైల్వే స్టేషన్ కానీ చూసుకుంటే ఇక్కడ నుంచి సిల్చర్కి దాదాపు 30 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఎండ్ టు ఎండ్ ట్రావెల్ చేద్దాం అనేసి నేనైతే సిల్చర్ దాకా అయితే టికెట్ అయితే బుక్ చేశాను. కానీ ట్రైన్ లేట్ రావడం వల్ల నేనైతే బదలపూర్ జంక్షన్ అయితే దిగిపోతున్నాను. ఈ ట్రైన్ జర్నీ అయితే సిల్చర్ నుంచి స్టార్ట్ చేసినారు. టికెట్ కూడా నాకు సిల్చర్ నుంచి అగర్తల దాకా అయితే ఉంది. మనైతే బదలపూర్లో అయితే జాయినింగ్ అయితే పెట్టుకున్నాము. బదలపూర్ జంక్షన్ దగ్గర చూసుకుంటే ఇక్కడ మనకు 3 లైన్లు అయితే ఉంటుంది. ఒక లైన్ కానీ చూసుకుంటే అగర్తల వెళ్ళే లైన్, అలాగే ఇంకో లైన్ కానీ చూసుకుంటే న్యూ హఫ్లాంగ్ వెళ్ళే లైన్, న్యూ హఫ్లాంగ్ అలాగే గౌహతి వెళ్ళే లైన్ అయితే ఉంటుంది. అలాగే ఇంకో లైన్ కానీ చూసుకుంటే ఇక్కడ నుంచి సిల్చరు అలాగే మనకు మిజోరం వెళ్ళే లైన్ అయితే ఉంటుంది. సో బయట కానీ చూసుకుంటే ఆటో ట్రాన్స్పోర్ట్ అయితే చాలా ఫుల్గా అయితే ఉంది. ఇక్కడ మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BPB. బదలపూర్ రైల్వే స్టేషన్ బయట కనుక మొత్తం అయితే ఇలాగైతే ఉంది. మనమైతే లోపలికి వెళ్ళిపోదాము. ఇవాళ ట్రావెల్ చేసే ట్రైన్ నెంబర్ వస్తే 15664 అగర్తల ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. మన ట్రైన్ 9:40కి అయితే వస్తుంది. ప్లాట్ఫామ్ 1కి అయితే ఇచ్చారు. ట్రైన్ ఐసీ బ్రేక్ అనుకుంటే LHB బ్రేక్ అయితే వస్తుంది. సో ఇంతకుముందు చూసినప్పుడు ఐసీ బ్రేక్ అయితే ఉండింది. ఇప్పుడైతే LHB కూడా అది కూడా అయిపోయింది. ఇదిగోండి మన లోకోమోటివ్ WDP-4D లోకోమోటివ్, న్యూ గౌహతికి సంబంధించిన లోకో. ఇది అగర్తల వరకు ఫుల్గా అయితే ఇదే లోకోమోటివ్ అయితే ఫుల్ చేస్తుంది. సిల్చర్ అగర్తల ఎక్స్ప్రెస్. మన బండి కానీ చూసుకుంటే ఎలాంటి రేక్షాక్ అయితే ఉండదు. క్రౌడ్ కూడా కొద్దిగా ఫుల్గానే ఎక్కువ ఉన్నారు. మొత్తం ఇదంతా జనరల్ మొత్తం ఫుల్గానే ఉంది. ఈ ట్రైన్ స్లీపర్ క్లాస్ చెప్పాలంటే S1 ఇది ఒక్క బోగి మాత్రమే అయితే ఉంటుంది. మనకు వచ్చిన కోచ్ చూసుకుంటే ఇదే V1 అయితే వచ్చింది. ఒక స్లీపరు ఒక థర్డ్ AC మాత్రమే అయితే ఉంది. ఈ ట్రైన్లో చూసుకుంటే AC చైర్ కార్ కోచ్ చూసుకుంటే ఒకటైతే ఉంటుంది. మనైతే 3 టైర్ ఏసీలో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. AC చైర్ కార్ ఎలా ఉందో చూపించేస్తాను. దీంతో 3:2+ సిట్టింగ్ అయితే ఉంది. పైన లగేజ్ సపరేట్గా అయితే ఉంది. డెక్స్ ఛార్జింగ్ సపరేట్ కానీ చూసుకుంటే ఎక్కడైతే ఉంది. అయితే AC చైర్ కార్ కొడదాం అనుకున్నాను, కానీ అయితే 3 టైర్ ఏసీ కొమ్మలు ఆరామ్సే పండుకొని పోవచ్చు అనేసి అదైతే కొట్టుకున్నాను. దానికి ఒక 80 రూపాయలు తేడా ఉండింది. సో దానికి నేనైతే 3 టైర్ ఏసీ అయితే కొట్టినాను. అలాగే ఇక్కడ కానీ చూసుకుంటే స్లైడింగ్ డోర్ అయితే ఉంటుంది. అలాగే పక్కంత వాష్రూమ్లో రీసెంట్గానే అయిన ఉంటుంది LHB. మన ట్రైన్ నెంబర్ కనుకుంటే సిల్చర్ నుంచి అగర్తల వెళ్ళేటప్పుడు 15664. అది అగర్తల నుంచి సిల్చర్కి వచ్చే ట్రైన్ నెంబర్ వస్తే 15663. ఈ ట్రైన్ డైలీ అయితే ఉంటుంది. ట్రైన్ సిల్చర్లో మార్నింగ్ 8:40కి అయితే బయలుదేరుతుంది. అలాగే ఈవినింగ్ 5 గంటలకంతా అగర్తలకు అయితే వెళ్తుంది. సో మనైతే ఆ లోపలికి అయితే వెళ్ళిపోదాం. మనైతే ప్రయాణ దూరంగా చూసుకుంటే దాదాపు 253 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది సిల్చర్ నుంచి అగర్తల వరకు. మనైతే లోపలికి అయితే వెళ్ళిపోదాము. మనైతే 3 టైర్ ఏసీ అయితే కొట్టాం కదా. సో కోచ్లో చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సైడ్ లోయరే వచ్చింది నాకు, కన్ఫామ్ సీటే. అలాగే ఛార్జింగ్ సాకెట్ కూడా అయితే ఉంది. కోచ్లో చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. మనకు పైనుంచి అయితే ఏసీ అయితే వస్తుంది. అలాగే ఒక LED లైట్ కూడా అయితే ఉంది. ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇండియాస్ లాంగెస్ట్ హంసవర్ణ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఓవర్టేక్ కొడుతుంది. ఈడొచ్చి గంట అయింది అయినా కానీ మూవ్ అవ్వలేదు. మళ్ళీ వెనక్కి వచ్చి ఓవర్టేక్ ఉంటుంది. కంపల్సరీ అయితే లూప్లో పెట్టి ఈ ట్రైన్ అయితే ముందైతే వెళ్తుంది. ఇప్పుడు ఈ ట్రైన్ బెంగళూరు నుంచి ఇప్పుడు అగర్తలాగా అయితే వెళ్తుంది. దాదాపు 11 గంటల 40 నిమిషాలు లేట్. మనమైతే బందర్పూర్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. అయితే అగర్తలాకి అయితే ట్రావెల్ చేయబోతున్నాం కదా. అగర్తలా కానీ చూసుకుంటే త్రిపుర రాష్ట్రంలో అయితే ఉంటుంది. మనం ఉండేది వచ్చేసి అస్సాంలో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మనైతే త్రిపురకి అయితే మన ట్రైన్ జర్నీ ఉండబోతుంది. సో రూట్ కూడా మొత్తం అయితే చాలా బాగుంటుంది. సో అందుకే ఈ ట్రైన్ జర్నీ అయితే నేనైతే బుక్ చేసుకున్నాను. సిల్చర్ నుంచి అగర్తలా వరకు ఉండేది అస్సాంలో అయితే ఉన్నాము. సో అస్సాం నుంచి మనకైతే త్రిపుర వరకు అయితే మనకైతే ట్రైన్ జర్నీ ఉండబోతుంది అగర్తలా వరకు. సో ట్రైన్ జర్నీ కూడా మొత్తం అయితే చాలా బాగుంటుంది, రూట్ బాగుంటుంది. అందుకని ఈ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాను నేను సిల్చర్ నుంచి అగర్తలా వరకు. బెడ్ రోల్స్ ప్రొవైడ్ చేసింది నార్త్ ఫ్రంటియర్ అనే రోజుల్లో అయితే ప్రొవైడ్ చేశారు. డివిజన్ కానీ చూసుకుంటే లంబడింగ్ డివిజన్. ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో వీళ్ళు ప్యాకింగ్.
లోపల కానీ చూసుకుంటే 2 బెడ్రూమ్స్ అయితే ఉంది. టవల్ అయితే ఇవ్వలేదు. నార్త్ ఈస్ట్లో మొత్తం చూసుకుంటే ఇలాంటి వాళ్ళు ఏసీలో కూడా ఎక్కేస్తారు. ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే, లేకపోతే కుదరదు. మనం అయితే లెమన్ జ్యూస్ అయితే తీసుకున్నాము. దీని కాస్ట్ 30 రూపాయలు అంట. ఎంఆర్పి చూసుకుంటే 25 అయితే ఉంది. మనమైతే న్యూ కరీంగంజ్కి అయితే వచ్చాము. బయలుదేరిపోయింది మన ట్రైన్. ఇక్కడ స్టాప్ చెప్పాలంటే 2 మినిట్స్ అయితే ఉండింది, బయలుదేరిపోయింది. న్యూ కరీంగంజ్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NKMG. biya sati tungga wa bar istari eba de ruja kotalani ami mane tarar mane om sen hindi ami kita itu lakuti jaga kamayan ni masa-masa udah మనమైతే కరీంగంజ్ కి చేరుకున్నాం. కరీంగంజ్ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ చూసుకుంటే KXJ. ఇక్కడ కూడా క్రౌడ్ చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. కరీంగంజ్ జంక్షన్కి మన ట్రైన్ దాదాపు 20 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ ఉండేది దాదాపు 10 నిమిషాల దాకా అయితే ఉంటుంది. కరీంగంజ్ జంక్షన్ లాగా చూసుకుంటే ఇక్కడ మనకైతే లోకల్ బస్సులు అయితే ఉంటుంది. అది కప్లింగ్ అయితే అయిపోయింది. ఈ చైర్ కార్ కార్ చూసుకుంటే SCRకి వచ్చిన చైర్ కార్ ఇది. వీళ్ళైతే ఆడుకుంటున్నారు. మనమైతే కరీంగంజ్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఈ రూట్ కానీ చూసుకుంటే మనకు నీలం బజార్కి వెళ్ళే రూటు. ఈ జంక్షన్ దగ్గర మనం లోకల్ బస్సులో వెళ్దాము. అలాగే మనం న్యూ కరీంగంజ్ జంక్షన్ నుంచి కూడా అటు నుంచి కూడా వచ్చేవచ్చు. ఈ కరీంగంజ్ జంక్షన్ రాకుండా మన ట్రైన్ కరీంగంజ్ జంక్షన్కి వచ్చి ఇక్కడ లోకల్ బస్సులో ముందుకైతే వెళ్తుంది నీలం బజార్కి. ఆ పక్క వెళ్ళే లైన్ కానీ చూసుకుంటే న్యూ కరీంగంజ్ జంక్షన్ వెళ్ళే లైను. ఈ పక్క లైన్ ఉంది కదా, ఈ లైన్ కానీ చూసుకుంటే న్యూ కరీంగంజ్కి వెళ్ళే లైను. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క ఇంటికి ఒక చిన్న చెరువులాగా అయితే కట్టుకున్నారు. అంత బాతులు కూడా అయితే ఉండదు. ఆ పక్క ఇల్లు చూడండి ఎంత బాగుందో, మొత్తం రేకుల ఇల్లు. ఆ సైడ్ మొత్తం బ్యాంబూ ట్రీస్. వెల్కమ్ టు నీలం బజార్. ఇక్కడ కూడా క్రౌడ్ చూడండి, కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. నీలం బజార్లో చూడండి, క్రౌడ్ కూడా ఎక్కే వాళ్ళు చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఎక్కుతున్నారు. వెనకాల చూసుకుంటే అసలు ఎప్పుడు అది చూసుకోకుండా ఎక్కేస్తున్నారు. నీలం బజార్కి మన ట్రైన్ దాదాపు 56 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ ఉండేది 1 మినిట్ అయితే ఉంటుంది. ఇక్కడ దిగిన వాళ్ళు చూసుకుంటే లైట్గా అయితే ఉన్నారు, అలాగే ఎక్కిన వాళ్ళు చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. నీలం బజార్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NLBR. 68 కిలోమీటర్ కవర్ చేసింది. డిలేగా చూసుకుంటే 58 నిమిషాల్లో. నీలం బజార్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే మన ట్రైన్ కరువు తీసుకుంటుంది. చాలా బాగుంది ఈ కరువు కూడా.
అది కూడా మన డీజిల్ లోకోమోటివ్. ఈ కొండపైన చూడండి లైట్ కొండ అయితే ఉంది. ఆ కొండపైన కూడా ఇల్లు కట్టుకున్నారు. బాగుంది మొత్తం. నేనైతే ఆరన్ కోసం మరీ ఫ్రంట్కి అయితే వచ్చాను. ఇక్కడికి వచ్చి నాకు ఆరనే కొట్టలేదు. అసలు ఎక్కువచ్చుగా తెలియదు కొంచెం ముందర. అక్కడ నుంచి ఇంజన్ ఫ్రంట్ సైడ్కి అయితే వచ్చేసాను. హారన్ సౌండ్ బాగుంటుంది, అలాగే ఆ ఇంజన్ సౌండ్ మొత్తం అయితే బాగుంటుంది అనేసి ఎత్తున అయితే వచ్చేసాను నేను. మొత్తం టీ ప్లాంట్స్. మనమైతే ఇప్పుడు అస్సాం నుంచి త్రిపురాకి అయితే ఎంటర్ అయిపోయినాము. వెల్కమ్ టు త్రిపుర. త్రిపుర అని ఉంది చూడండి అక్కడ. ఇప్పుడైతే మనం అస్సాం నుండి త్రిపుర కూడా ఎంటర్ అయినాము. చురాయి బారి నుంచి కూడా మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఇక్కడైతే మనమైతే ఫ్రంట్కి అయితే వచ్చాము. ఫ్రంట్కి అయితే వచ్చాము. ఇంకా హార్న్ కొట్టలేదు అనుకుంటున్నాను, అప్పుడే కొట్టినాడు. పక్క వాటర్ చూడండి ఎంత తెల్లగా ఉందో. మనమైతే ధర్మా నగర్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ చూడండి క్రౌడ్ చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారో. ట్రైన్ ఇక్కడ ఫుల్ అయిపోతుంది. కొద్దిగా లైట్గా అయితే ఉంది కానీ ధర్మారంలో కనిపిస్తే చాలా ఫుల్గా అయితే ఉన్నారు.
ధర్మనగర్కి అయితే చేరుకున్నాము. సో ఇక్కడికి మన ట్రైన్ దాదాపు 44 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ ఉండేది దాదాపు 5 నిమిషాల దాకా అయితే ఉంటుంది. ధర్మనగర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి DMR. ధర్మానగర్ నుంచి బయలుదేరిన తర్వాత ఒక కరువు తీసుకుంటుంది మన ట్రైన్. చాలా బాగుంది ఈ కరువు కూడా. మన ట్రైన్ కుమార్ ఘాట్కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో ఇక్కడ స్టాప్ వేసి 2 నిమిషాలు అయితే ఉండింది, బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KUGT. వెల్కమ్ టు మను. మనమైతే మనుకి అయితే చేరుకోవడం జరిగింది. అబ్బా, ఇక్కడ కూడా క్రౌడ్ చూడండి, కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. మనలో కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు క్రౌడ్ కానీ చూసుకుంటే. వీళ్ళందరూ చూడండి, డైరెక్ట్గా ఏసీలో కూడా ఎక్కుతున్నారు. వెనకాల అన్న చెప్పే కొద్దిగా మళ్ళీ వెనక్కి వచ్చేసినారు. దీని వెనక చూసుకుంటే మొత్తం స్లీపర్ అయితే ఉంది. ఆ స్లీపర్లో ఫుల్గా అయితే ఎక్కేస్తున్నారు. ఫస్ట్ అనుకున్న స్లీపర్ బుక్ చేద్దాం అనేసి అయితే ఏసీ అయితే బుక్ చేసుకున్నాను. మన ట్రైన్ దాదాపు 58 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ చేసి 1 మినిట్ అయితే ఉంటుంది. ఇక్కడ దిగిన వాళ్ళు కొద్దిగా ఫుల్గా ఉన్నారు, అలాగే ఎక్కిన వాళ్ళు చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. ట్రైన్ కానీ చూసుకుంటే సిల్చార్ నుంచి అగర్తలాకి ఇది ఒక ప్యాసింజర్ ట్రైన్. దీన్ని ఎక్స్ప్రెస్ చేశారు. స్టాపులు ఏం తగ్గిలేదు. ఏంది మార్నింగ్ 8:40కి బయలుదేరితే మనకు 5 గంటలకంతా అగర్తలాకి వెళ్తుంది. ఈవినింగ్ దాదాపు జర్నీ టైం చూసుకుంటే 8 గంటల సమయం అయితే పడుతుంది. మనం నుండి బయలుదేరిన తర్వాత మన ట్రైన్ కరువు తీసుకునేది చాలా బాగుండింది. ఆ కరువు కూడా అసలు కింద వాటర్ చూడండి ఎంత తెల్లగా ఉందో. అదంతా కానీ చూసుకుంటే మను రివర్ అంట. ఈ టనల్ కూడా చాలా పెద్ద టనల్.
పక్కన లొకేషన్ చూడండి ఎంత బాగుందో. మొత్తం చెట్లు అయితే అట్ట వచ్చేస్తాను కానీ ఆ లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. మనమైతే అంబసాకి అయితే చేరుకున్నాము. సో ఇక్కడ దిగే వాళ్ళు చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు, అలాగే ఎక్కే వాళ్ళు చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. అంబసాగా చూసుకుంటే ఇక్కడ మనకు త్రిపుర రాష్ట్రంలో కొంచెం ప్లేస్ ఎక్కువ ఉండే ప్లేస్ ఇది. ఆ తర్వాత నెక్స్ట్ ఉండేది అగర్తల. మనమైతే అంబసా నుంచి అయితే బయలుదేరిపోయినాం. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ABSA. జనాలు అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే దిగినారు ఇక్కడ. కానీ ఎక్కువ పాపులేషన్ ఉండేది మాత్రం అగర్తలలో అయితే ఎక్కువ అయితే ఉంటారు. సో ఇక్కడ కొంచెం ఈ సిటీ కొంచెం పెద్దదైనా కానీ ఇక్కడ జనాలు కొంచెం తక్కువ, అగర్తల కొంచెం ఎక్కువ అయితే ఉంటారు. వెల్కమ్ టు జోగేంద్ర నగర్. ఇక్కడ కూడా చూడండి క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ స్టాప్ అగర్తల. ఇక్కడ నుంచి అగర్తల లెవెల్లో కొంచెం ఫుల్గా ఉన్నారు. జోగేంద్ర నగర్లో కూడా చూడండి క్రౌడ్ అయితే మొత్తం చాలా ఫుల్గా దిగినారు. ఇక్కడ కూడా స్టాప్ వేసి 1 మినిటే, అప్పుడే 6 కూడా అంటాడు. నగర్కి మన ట్రైన్ దాదాపు 1 గంట 4 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వేసి 1 మినిట్ అయితే ఉంటుంది. ఇక్కడ దిగిన వాళ్ళు చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ఇక్కడైతే మెయిల్ డిపాజిట్ అయితే పడుతుంది. జనాలు కూడా చాలా ఫుల్గా అయితే దిగినారు. జోగేంద్ర నగర్ నుంచి అగర్తల వెళ్ళడానికి దాదాపు 5 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఈ 5 కిలోమీటర్ దూరానికి దాదాపు 1 గంట 12 నిమిషాల టైమింగ్ అయితే పెట్టినాడు. మనమైతే జోగేంద్ర నగర్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇక్కడతో 1 అవర్ లేట్గా వచ్చింది కానీ అగర్తలకి అయితే బిఫోర్ టైం వెళ్ళిపోతుంది, లేకపోతే మ్యాక్సిమం ఆన్ టైం వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ మాత్రమే. పైన చూసుకోవచ్చు బ్యూటిఫుల్ సన్సెట్ అవుతుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మన ట్రైన్ కరువు సూపర్గా ఉంది. ఇది కూడా ఫైనలీ ఆన్ టైం అయితే అగర్తలకి అయితే దింపేసాడు. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి AGTL. పక్కైతే చూడండి చాలామంది ట్రైన్ దిగి ఈ పక్కట్టే వెళ్ళిపోతున్నారు. ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అయితే ఆడైతే ఉంది. సో దానివల్ల చాలామంది ఇటు దిగి ఇటు వెళ్ళిపోతున్నారు. ట్రైన్ దాదాపు 254 కిలోమీటర్ కవర్ చేసిన తర్వాత మనమైతే అగర్తలకి అయితే రీచ్ అయినాము. ప్లాట్ఫామ్ 3కి అయితే రీచ్ అయినాము అగర్తలకి. సో ఈ ట్రైన్ గురించి చెప్పాలంటే ఇది ఒక ప్యాసింజర్ ట్రైన్, బోర్డు మీద కూడా ప్యాసింజర్ ఉన్నది. అలాంటిది దీన్ని ఎక్స్ప్రెస్ కింద తిప్పి ఫేర్ ఎక్కువ దొబ్బేస్తున్నారు. సో టికెట్ ఫేర్ నాకు సిల్చార్ నుంచి అగర్తల వరకు 520 రూపాయలు పడింది. జర్నీ టైం కానీ చూసుకుంటే దాదాపు 8 గంటల 20 నిమిషాల జర్నీ. త్రిపుర రాష్ట్రం కానీ చూసుకుంటే బంగ్లాదేశ్ బార్డర్ ఆనుకొని అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి దాకా వెళ్ళడానికి దాదాపు 170 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. సో జర్నీ టైం కూడా దాదాపు 5 గంటలు అయితే పడుతుంది. ఇక్కడ నుంచి అగర్తల రావడానికి ఒక ట్రైన్ అయితే మనకైతే డైలీ అయితే ఉంటుంది. కాకపోతే జర్నీ టైం మాత్రం కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. ఘాట్ సెక్షన్ మాత్రం మనకు కొంచెం దూరం అయితే వస్తుంది. కానీ ఈ ట్రైన్కి స్టాప్లు కూడా కొంచెం ఎక్కువ. ప్యాసింజర్కి ఇచ్చిన స్టాప్లు దీనికి కూడా ఇచ్చినారు అంతే. ఇంకా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టీ బోర్డింగ్ ఫ్రమ్ అగర్తల 20 కోచ్లతో అయితే నడుస్తుంది. సో దీంతో కానీ చూసుకుంటే ఒక SLRD, ఒక జనరల్ క్యారవాన్ అయితే ఉంటుంది. అలాగే 12 జనరల్ కోచ్లు అయితే ఉంటుంది. అలాగే సెకండ్ సీటింగ్ బుకింగ్ కానీ చూసుకుంటే మొత్తం 3 అయితే ఉంటుంది. అలాగే AC చైర్ కానీ చూసుకుంటే 1 అయితే ఉంటుంది. అలాగే థర్డ్ AC కానీ చూసుకుంటే 1 కోచ్ అయితే ఉంటుంది. అలాగే స్లీపర్ కానీ చూసుకుంటే 1 కోచ్ అయితే ఉంటుంది. మొత్తం 20 కోచ్లతో అయితే ట్రైన్ అయితే నడుస్తుంది.